ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మ బంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 227వ భాగం. వశిష్ఠ మహర్షి బోధ కొనసాగుతోంది. రామా, ఆ దామ వ్యాళ కటులు ఎక్కడో లేరయ్యా, అవి నీలోనే ఉన్నారు. నీలో ఉన్నటువంటి విశ్వడు తైజసుడు ప్రాజ్ఞు రూపంలో ఉన్నవారే ఈ దామ వ్యాళ కటులు. రామా, భావన, ఏ భావన అయితే మనసులో సంకల్పన పదే 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 భావన చేస్తారో అది అయిపోతారు. ఇది నియతి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము చనిపోతాం అని ఆ భావనతోనే చివరికి వాళ్ళకి ఆ మరణం వచ్చింది. ఇప్పుడు చూడు రామా, విశ్వడికి శరీరం ఉంది. విశ్వడికి ఏంది? స్థూల శరీరం ఉంది. తైజసుడికి శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది. ప్రాజ్ఞుడికి శరీరం ఉంది. ఈ శరీరాలు, ఈ 3 శరీరాలు వాళ్ళకేంటంటే ఆ 3 శరీరాలు ఉన్నాయి వాళ్ళకి. నేను నాది పోతుంది అనుకుంటూ వీళ్ళు మరణానికి దగ్గరయ్యారు. అలా కాకుండా ఎలా భావం చేయాలి అంటే, నేను తురియ స్థితిలో ఉన్నాను. అర్థమైందా? నేను విశ్వుణ్ణి కాదు, తైజసుణ్ణి కాదు, ప్రాజ్ఞుణ్ణి కాదు, నేను తురియ స్థితిలో ఉన్నాను. తురియ స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి నేను అనేటువంటి ఆ భావనగా నువ్వు చేసినట్లయితే నీకు అప్పుడు శరీరంపై దృష్టి ఉండదు. అంటే వాళ్ళ ముగ్గురు కూడాను ఆ శరీరాలపై దృష్టి ఉంది. దామ వేళ కటలకు శరీరాలపై దృష్టి ఉంది. శరీరాల దృష్టితోనే వాళ్ళు, ఆ దైన్యంతోనే వాళ్ళు మరణానికి చేరువయ్యారు. ఇప్పుడు నేను జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అందనటువంటి తురియ స్థితి నాది అనేటువంటి జ్ఞానంతో ఆత్మస్వరూపమే నేను, ఆత్మస్వరూపుణ్ణే నేను అన్నటువంటి భావంతో ఉన్నట్లయితే నీకు అప్పుడు శరీర దృష్టి ఉండదు. అప్పుడు నీకేంటంటే ఈ శరీరం పోతుంది అనేటువంటి దైన్యం ఉండదు, ధైర్యం వస్తుందన్నమాట నీకు. కాబట్టి అంటారు కదా, అభయం వై జనక ప్రాప్తోసి అంటుంటారు. అలాగా శరీరం పోతుంది అనేటువంటి భయం ఎప్పుడైతే ఉండదో నీకు అప్పుడు ధైర్యం ఆటోమేటిక్గా కలుగుతుంది. అలా కాకుండా నువ్వు ఆ 3 శరీరాలకు అనుసంధానం అయిపోయినప్పుడు నీకు చిత్తము ఇప్పుడు దామ వ్యాళ కటుల లాగానే ఆపదల పాలైపోతుందయ్యా రామా. కాబట్టి చెప్పేది ఏంటంటే రామా, మాయ అనేది ఎండమావిని నీటిలాగా చూపుతుందయ్యా. జీవులకు భ్రాంతి కలిగించేది ఈ మాయే. ఈ భ్రాంతి వలనే ప్రలోభాలకి గురవుతూ ఉంటారు. ఇప్పుడు ఎండమావిని అజ్ఞాని చూస్తాడు, జ్ఞాని చూస్తాడు. ఇప్పుడు ఒక మృగం ఉంది. మృగం అంటే ఏంటి? జింక. ఎండమావి జింకను ప్రలోభ పెట్టినట్టు వివేకి అయినటువంటి జ్ఞానిని ప్రలోభ పెట్టదు. ఆ పాపం ఆ జింక నీళ్లు నిండగా ఉండాయని పరిగెత్తి అలిసి సొలిసి పడి ఆ దాహానికి చచ్చిపోతుంది. అదే జ్ఞానైన వాడు, ఆహా తలతల మనకు కనిపిస్తున్నావు, నాకు తెలుసులే, నీలో ఉన్నది నీళ్లే, నీలో ఉన్నది సూర్యరశ్మే, నీళ్లు కాదు, నన్ను భ్రాంతి కొలుపుతున్నావా అంటూ కూర్చున్న చోటు నుంచి కదలడు వీడు. అదే ఆ మృగము పరిగెత్తి చనిపోతుంది. కాబట్టి మాయ ప్రభావం వలన మాయ ఏంటంటే భ్రాంతికి గురి చేస్తుంది మానవుల్ని. ఈ మాయ ప్రభావం వలన అపరిపక్వత లేని జ్ఞానులు అంటున్నాడు అనమాట. అపరిపక్వత లేనటువంటి జ్ఞానం అంటే బాగా జ్ఞానం పరిపూర్ణం కాని వాళ్ళు, కొంచెం మూర్ఖులైన వాళ్ళు, బాగా ఆ జ్ఞానం పరిపూర్ణంగా కాని వాళ్ళు ఉన్నత స్థానాల నుండి కూడా కిందికి పడిపోతారు. ఒకప్పుడు దేవ సైన్యాన్ని గంగవెర్రెలెత్తించినటువంటి దామ వ్యాళ కటులు ఇప్పుడు ఏమైపోయారో చూడు. మాయామోహితులైనటువంటి మూర్ఖుల్లాగా ఈ విధంగా నాశనాన్ని తెచ్చుకున్నారు.
ఎవరైనా సరే మాయతో కనుక మోహితులైతే, మాయతో కనుక మూర్ఖులైన వాళ్ళని ఈ దామ వ్యాళ కట్టులకు కలిగిన దుర్గతే కలుగుతుంది. కాబట్టి మహామతి, దైన్యంతో ఎప్పుడు కూడాను ఒకటే నువ్వు గుర్తుపెట్టుకోనాయన మహామతి, దైన్యంతో దీనంగా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని ఆశించే వాళ్ళకి చివరకు ఆ కోరిన పదార్థపు బూడిదే మిగులుతుంది. ఆ బూడిద కూడా మిగలదు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఉపమానాలు అలాగే ఉన్నాయి దాంట్లో. ఇది కావాలా, నాకు అది కావాలని ఆశించే వాళ్ళ చివరికి వాళ్ళ కోరిక సంబంధించిన పదార్థ బూడిది కూడా మిగలదు అంటున్నాడు అనమాట. ఎవరైతే ఈ ముల్లోకాలను తృణప్రాయంగా గడ్డిపోచ కింద జమకట్టి భావిస్తారో ఆ మహనీయుణ్ణి ఎలా ఉంటుందంటే, ఆపదలన్నీ అంట కుబుసం వీడిన పాములాగా, పాము కుబుసం ఎలా వదిలేస్తుందో ఆపదలన్నీ కూడా అలా వదిలిపోతాయంట అతన్ని. కాబట్టి ఎప్పుడు కూడా సత్వగుణ సంపత్తి, ఎప్పుడు కూడా సదా ఎప్పుడు నీవు సత్వగుణ స్ఫూర్తి కలిగి ఉండాలి. ఆ సత్వగుణ స్ఫూర్తి కలిగిన వాడిని దేవతలు సదా రక్షిస్తారట, వెన్నంటి రక్షిస్తారట వాళ్ళు. కాబట్టి రామా, ఒక మాట చెప్తున్నాను విను. భయంకరమైనటువంటి ఆపదలో కూడాను అక్రమ మార్గంలో ఎవ్వరూ అడుగు పెట్టకూడదయ్యా. ఈ రాముడికి కాదు, మహానుభావుడు రాముడిని అలాగా పెట్టుకుని మనకు చేస్తున్న బోధ వశిష్ఠ మహర్షిది. నిమిత్తంగా రాముడిని పెట్టుకున్నాడు, బోధ మనకు చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి భయంకరమైన ఆపదల్లో కూడా అక్రమ మార్గంలో ఎప్పుడూ అడుగు పెట్టవద్దు. రాహు ఏం చేశాడు? దొంగచాటుగా అమృతం తాగాలనుకున్నాడు, అక్రమంగా ఏదో చేయాలనుకున్నాడు, కానీ ఏమయ్యాడు? మృతుడయ్యాడు. కాబట్టి రామా, సత్శాస్త్రాన్ని, సత్సాంగత్యాన్ని, సాధుజనుల సాంగత్యాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు మోహాంధకారానికి లోను కారయ్యా, మోహానికి వాళ్ళు లోను కారు. అటువంటి వానికి ఆపదలన్నీ తొలగి అన్నీ కూడా అతనికి వశమవుతాయి. భగవంతుడు అతనికి అన్నీ కూడాను చేకూరుస్తాడు అంటున్నాడు వశిష్ఠ మహర్షి. ఈ జన్మ పరంపరలను కలిగించి ఆత్మ నాశనాన్ని ఆపాదించేటువంటి ఈ భోగ వాసనలు, భోగాలపై ఆశ ఉండొద్దయ్యా రామా. ఎందుకయ్యా ఆశ? ఈ భోగాలపైన ఏం చేస్తాయి? జన్మ పరంపర వాసనలు ఏం చేస్తాయి? కర్మలుగా మారుతాయి. కర్మలు ఏం చేస్తాయి? జన్మల్ని ఇస్తాయి అన్నమాట. జన్మ పరంపరకి హేతువు ఏంటి అంటే లోపల ఉన్నటువంటి వాసనలే. కాబట్టి ఏం చెయ్యాలి అంటే శాస్త్రాన్ని, ఆచారాన్ని పాటిస్తూ ఈ మిథ్యా భోగాలన్నింటినీ కూడాను వదిలివేయాలయ్యా. ఇంకా చేయాలంటే పురుష ప్రయత్నంతో శాస్త్ర పద్ధతిలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా సిద్ధి పొందుతారు. కాబట్టి రామా, శోకాన్ని, భయాన్ని, గర్వాన్ని వదిలి శాస్త్రానుసారంగా వ్యవహరించవయ్యా. శాస్త్రం ఎలా చెప్పిందో ఆ విధంగా వ్యవహరించు అంటూ వశిష్ఠుడు ఒక ఆశీర్వాదాన్ని కూడా ఇస్తున్నాడు ఇక్కడ. ఇంద్రియ పాశాలతో బంధింపబడి పరితపించేటువంటి, దుర్గతి పొందేటువంటి ఆ దశ ఈ జీవులకెవ్వరికి లేకుండు కాక, ఇకపై ఇట్టి అధమ గతి కలగకుండుగాక అని హామీ, ఆయన ఆశీర్వాదాన్ని కూడా ప్రపంచ జనులకి ఇస్తున్నాడు అన్నమాట. తీవ్రమైన ఆపదలు సైతం నివారించడంలో అర్థమైన తీవ్రమైనటువంటి ఆపదలు నివారించడంలో ఈ శాస్త్రాన్ని, అంటే యోగ వాసిష్టాన్ శాస్త్రాన్ని మించిన శాస్త్రం లేదని మరొకసారి శాస్త్రం యొక్క గొప్పదనాన్ని కూడా ఒకసారి మళ్ళీ మనం దృష్టికి తెస్తున్నారు వశిష్ఠ మహర్షి. కాబట్టి భోగవాసనలు తొలగించడానికి, ఈ భోగవాసనల వల్ల ఏం ప్రయోజనం లేదు అని చెప్పడానికి, మోక్షాన్ని కర్తలామకం చేయడానికి ఈ శాస్త్రాన్ని తప్పకుండా అధ్యయనం చేయండి అని మరొకసారి సూచన చేస్తున్నారు వశిష్ఠ మహర్షి. పవిత్రమైనటువంటి ఆచారాన్ని పాటించేవాళ్ళు, వివేకవంతులు, సంసార సౌఖ్యాలను, ఇవి సంసారంలో కలిగేటువంటి సుఖాలన్నీ కూడాను ఇవి దుఃఖదాయకాలే అని గ్రహించేవాళ్ళు, అటువంటి వాటి మీద అభిలాష లేని వాళ్ళు అయిన వారికి ఆయువు, కీర్తి, గుణాలు, సంపదలు ఇవన్నీ ఫలిస్తాయి అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి సందర్భంగా.
కాబట్టి రామా, పవిత్రమైనటువంటి ఆచారాన్ని పాటించు, వివేకవంతుడిగా ఉండు, సంసార సౌఖ్యాలని దుఃఖదాయకాలని గ్రహించు, వాటి యందు అభిలాష లేకుండా ఉండు అని రామునికి బోధ చేస్తూ, రామ సాధన చేస్తే తప్పకుండా ఫలితం అనేది ఉంటుందయ్యా, అందువల్ల నీవు శుభ ప్రయత్నాన్ని ఎప్పుడు కూడాను వదలవద్దు అంటూ మహర్షి ముగిస్తున్నాడు ఈ ఎపిసోడ్లో. రేపేం చెప్తాడు చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద. ఓం శాంతి.